హాయ్ అండి అందరికీ నమస్తే. మునగాకు అనేది మన ఆయుర్వేదంలో ఎన్నో రకాలుగా ఉపయోగిస్తారండి. కంటి నుంచి కీళ్ళ సమస్య వరకు ఇది చాలా వరకు ఉపయోగపడుతుందండి. అలాగే మన నాటుకోడికి వారానికి 2 లేదా 3 సార్లు ఇవ్వడం అనేది చాలా మంచిదండి. ఈ మునగాకు అనేది మన నాటు వైద్యంలో అతి కీలకమైన ఆయుర్వేదం అండి ఇదొకటి. ఈ మునగాకులో అనేక రకమైన పోషకాలు అయితే ఉన్నాయండి. ప్రోటీన్లు అవ్వచ్చు, ఫైబరు, కాల్షియం, ఐరన్, మెగ్నీషియం వంటివి పోషకాలు అయితే చాలా వరకు ఉన్నాయండి ఇందులో. నాటుకోళ్ళకి 2 లేదా 3 సార్లు వారానికి 2 లేదా 3 సార్లు ఈ మునగాకు ఇవ్వడం వల్ల మనకి నాటుకోళ్ళలో రక్తహీనత కానీ మనం గుడ్లు పెట్టే పెట్టలండి పెంకు మనకు సరిగ్గా రావడానికి ఈ మునగాకు అనేది మనకు బాగా అనేది పనిచేస్తుందండి. ఈ విధంగా అనేది మునగాకు తెంపుకొని మనం ఒక బౌల్ తీసుకుని ఈ విధంగా చిన్న చిన్న ముక్కలుగా చేయాలండి. చూడండి ఈ విధంగా ఎలా చేస్తున్నాను అలా చేసి పెట్టడం వల్ల అండి మన జీర్ణ వ్యవస్థలో ఎటువంటి సమస్య ఉన్నా లోన మన జీర్ణం మేత మేసినప్పుడు లోన జీర్ణం అయిపోయినా లోన ఇన్ఫెక్షన్ ఉన్న ఈ మునగాకు అనేది చాలా పనిచేస్తుందండి. చూడండి ఈ విధంగా అనేది కట్ చేసుకొని ఈ విధంగా పెట్టుకోవాలండి. ఇలా చిన్న చిన్న కట్ చేయాలంటే కోడి తినడానికి వీలుగా ఉంటుందండి. పెద్ద ఆకులు అంటే తినడానికి వీలుగా ఉండదు. ఇలాగ చిన్న చిన్నగా పెట్టుకొని కట్ చేసుకుని పెట్టుకుంటే మన కోడి తినడానికి సులభంగా ఉంటుందండి. చూడండి ఈ విధంగా అనేది చేసుకోవాలి. తర్వాత తౌడండి. మేమైతే వారానికి 2-3 సార్లు ఈ విధంగా తౌలేసి పెడతామండి. చూడండి ఈ విధంగా అనేది తౌలేసి పెట్టాలండి. చూడండి మొత్తం కలపాలండి కింద నుంచి పైకి. ఆ తౌడు ఆ ఆకులు మొత్తం మిక్స్ అయ్యేంత వరకు కలుపుతూ ఉండాలండి. ఈ విధంగా అనేది కలపాలండి. ఇలా కలపాలంటే ఆకుకి తౌడుకి అంటిపోద్దండి. చూడండి ఈ విధంగా అనేది చూడండి ఇలా కలిపి పెట్టాలంటే తౌడు ప్లస్ ఆకు ఇలా పెట్టడం వలన ఈ తౌడుతో సహా ఆకును కూడా తినడం జరుగుతుందండి. ఈ విధంగా మిక్స్ చేసి పెట్టడం జరుగుతుందండి. ఇలా వారానికి 2 లేదా 3 సార్లు అండి. ఇలా పెట్టడం వల్ల మనకు నాటుకోళ్ళు జీర్ణ వ్యవస్థ కానీ లేదా గుడ్లు పెట్టే పెట్టలండి ఆ గుడ్లు సరిగా పెట్టకపోవడం వల్ల కానీ లేదా జీర్ణ వ్యవస్థలో ఏదైనా లోపాలు ఉన్నా సరే ఈ మునగాకు అనేది మనకు బాగా పనిచేస్తుంది. మునగాకే కాదండి మునగ పువ్వు అండి. మునగ పువ్వు ఉన్న మన కోడికి కంటి చూపు అండి. కంటిలోంచి వాటర్ కారిన లేదా కంటి పుసుకులున్న ఆ మునగ పువ్వు కానీ ఆకు కానీ రసం చేసి ఆ రసం కొంటలో వేయడం వల్ల పుసుకులు అనేది రాకుండా ఉంటుందండి. లేదు నెక్స్ట్ మన మజ్జిగ ఉందండి. మజ్జిగ కానీ ఈ మునగ రసం అండి కొంచెం పిండి ఆ రసాన్ని కోడికి పెట్టడం కానీ అలా పెట్టినప్పుడు ఏంటంటే మన జీర్ణ వ్యవస్థలో జీర్ణం సరిగా అవ్వకపోయినా సరే జీర్ణం అవ్వడానికి కూడా ఉపయోగపడుతుందండి. లోన ఇన్ఫెక్షన్ కానీ అలా ఏమున్నా సరే మనకి బయటకు పంపించడానికి అవకాశం ఉంటుందండి. ఈ విధంగా వారానికి 2 లేదా 3 సార్లు పెట్టడం వల్ల చాలా మంచిదండి. చూడండి ఇలా మిక్స్ చేసి ఇలా పెట్టడం వల్ల అనేది చూడండి ఏ విధంగా తింటాయో. తౌడు ప్లస్ ఆకులు 2 ఆల్మోస్ట్ అన్నీ తింటాయండి. ఎందుకంటే ఆకులకి తౌడు ఉంటుందండి. ఆ తౌడు ఉండడం వల్ల ఆ తౌడుతో పాటు ఆకులు కూడా తినేస్తాయండి. చూడండి మీకు చూపిస్తాను. ఓకే అండి, ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. ఇలాంటి వీడియోల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. చూడండి ఈ విధంగా అనేది చూడండి ఏ విధంగా తింటున్నాయో. మన నాటుకోడిలో రక్తహీనత అండి. రక్తం లేకపోయినా ఈ మునగాకు అనేది బాగా పనిచేస్తుంది.
పనిచేస్తుందండి. రక్తం లేకపోయినా, జీర్ణ వ్యవస్థలో ఏం ప్రాబ్లం ఉన్నా, మన వైరస్ ఉన్నా తొలగిస్తుంది. వచ్చిన వైరస్ని కూడా రానికుండా చేస్తుందండి మునగాకు అనేది. చూడండి చూడండి ఏ విధంగా తింటుండో. ఆకు ప్లస్ మొత్తం తినేస్తాయండి, ఒక్కటి కూడా వదలవు. చూడండి ఇలా వారానికి 2-3 సార్లు పెట్టడం వలన మనకి వైరస్, ఈ జీర్ణ వ్యవస్థ, లోన ఫంగస్ ఏమన్నా సరే రాకుండా ఉండడానికి ఎక్కువ మునగాకు అనేది మనకు పనిచేస్తూ ఉంటుందండి. ఈ విధంగా వారానికి 2-3 సార్లు పెట్టడం అనేది చాలా మంచిదండి. ఓకే అండి, వీడియో నచ్చితే మాత్రం సబ్స్క్రైబ్ చేసుకుని ఇలాంటి వీడియోల కోసం మా ఛానల్